హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా సరే బాగుంటుంది. ముందుగా ఇందుకోసం నేను 1/2 కిలోకి ఎక్కువ చిక్కుడుగాయలు తీసుకున్నానండి. ఇందులోకి 1 ఆనియన్, 3 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులను, అదేవిధంగా కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం మగ్గించుకుందాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం ఒలిచి పెట్టుకున్నటువంటి ఈ చిక్కుడుగాయలను యాడ్ చేస్తామండి వీటిలోకి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ విధంగా మగ్గుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని వీటిని కలుపుకొని ఇందులో చిక్కుడుగాయ ఉడికి కొంచెం గ్రేవీ కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. కూర మొత్తం ఉడికి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కర్రీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్, 1½ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చిక్కుడుగాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.